నమస్తే. పండక్కి అదనపు రైలు కావాలంటే పర్మిషన్ తెచ్చుకోవాలి. పోనీ ప్రయాణికుల సౌకర్యం కోసం ఏవైనా మౌలిక వసతులు కావాలన్నా ఒడిషా నుంచి అనుమతి కావాలి. అత్యధిక ఆదాయం తెచ్చిపెట్టే వాల్తేర్ రైల్వే డివిజన్ ఉన్నా అదంతా తీసుకెళ్ళి భువనేశ్వర్ జోన్ ఖాతాకే ఇవ్వాలి. ఏ పనికైనా సరే అటు ఈస్ట్ కోస్ట్ రైల్వే లేదా దక్షిణ మధ్య రైల్వేపైనే ఆధారపడాలి. ఇది వరస. కేంద్ర ప్రభుత్వం దక్షిణ కోస్తా రైల్వే జోను మంజూరు చేయకముందు పరిస్థితి ఇది. ఇప్పటి వరకు ఓ లెక్క, ఇకపై మరో లెక్క. విశాఖ కేంద్రంగా కొత్త జోన్ అధికారికంగా అమల్లోకి వచ్చింది. సుమారు 3584 కిలోమీటర్ల మేర విస్తరించనున్న ఈ కొత్త దక్షిణ కోస్తా రైల్వే జోన్ రాకతో రాష్ట్రానికి ఎలాంటి ప్రయోజనం కలగనుంది? అసలు ఈ జోన్ స్వరూపం ఏంటి? ప్రత్యేక జోన్ ప్రకటించాల్సిన అవసరం ఎందుకు వచ్చింది? వివరంగా తెలుసుకుందాం. రాష్ట్రానికి ప్రత్యేక రైల్వే జోన్ కావాలి. ఇది నిన్న మొన్నటి మాట కాదు. ప్రతిపాదనలు వచ్చినప్పటి నుంచి ఇప్పుడు గెజిట్ వచ్చేంత వరకు చూస్తే ఎన్నో ఏళ్ల ప్రస్థానం ఇది. 2014లో ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణలో భాగంగా ఇచ్చిన హామీ ఇన్నాళ్లకు నిజమైంది. తద్వారా తెలుగు రాష్ట్రాలకు ప్రత్యేకంగా 2 రైల్వే జోన్లు ఏర్పాట్లయినట్టయింది. విశాఖ కేంద్రంగా దక్షిణ కోస్తా రైల్వే జోన్ ఏర్పాటుకు ఆమోదం తెలుపుతూ కేంద్రం అధికారికంగా గెజిట్ విడుదల చేసింది. దేశంలోనే ఇది 18వ రైల్వే జోన్. ఇప్పటికే అధికారికంగా కార్యకలాపాలు మొదలయ్యాయి. కాస్త అటు ఇటుగా ఏటా 18,000 కోట్లు. విజయవాడ, గుంటూరు, గుంతకల్లు డివిజన్లో సగటున ఒక్కో డివిజన్ నుంచి ఏటా తక్కువలో తక్కువ 6,000 కోట్లు రైల్వే ద్వారా ఈ స్థాయిలో ఆదాయం వస్తుంది. అయితే ఇంత ఆదాయం వచ్చినా పరిపాలనా పరంగా ఎలాంటి అధికారం లేదు. ఇటు చూస్తేనేమో విజయవాడ, గుంటూరు, గుంతకల్లు డివిజన్లు దక్షిణ మధ్య రైల్వే పరిధిలో ఉన్నాయి. ఇటు వాల్తేరు డివిజన్ ఈస్ట్ కోస్ట్ జోన్లో ఉంది. ఏ చిన్న పని కావాలన్నా ఈ 2 జోన్లపైనే ఆధారపడాలి. అయితే చెప్తే మరి ఇదిగా ఉంటుందేమో కానీ ఓ స్టేషన్లో టాయిలెట్స్ బాగు చేయాలన్నా అనుమతులు తెచ్చుకోవాల్సిన పరిస్థితి. స్పెషల్ రైల్వే జోన్ రావడం వల్ల ఈ ఇబ్బందులేమీ ఇకపై ఉండవు. సొంత నిర్ణయాధికారం వస్తుంది. ఒకసారి భౌగోళిక స్వరూపం చూద్దాం. ఏ రాష్ట్రాలను కలుపుతూ ఆ మార్గాలు ఎలా ఉన్నాయనేది ఒకసారి చూద్దాం. ఈ దక్షిణ కోస్తా రైల్వే జోన్కు సంబంధించి ఒకసారి జియోగ్రఫీ చూస్తే మనకి ఇక్కడ చాలా క్లియర్గా తెలుస్తుంది. వైజాగ్ కేంద్రంగా తూర్పు వైపు ఏముంది అనేది. తూర్పు వైపు విశాఖ పోర్టు, అట్లాగే గంగవరం పోర్టులు కనిపిస్తూ ఉన్నాయి ఈ జోన్కు సంబంధించి. మరి ఉత్తరం వైపు ఏముంది అది కూడా ఒకసారి చూద్దాం. ఉత్తరం వైపు ఇచ్చాపురం ఒడిషా సరిహద్దు ప్రాంతం వరకు ఉంది. అంటే ఉత్తరాంధ్రలోని చివరి పాయింట్ ఇక్కడ కనిపిస్తూ ఉంది. అట్లాగే పశ్చిమాన ఏం కనిపిస్తోంది అది కూడా చూద్దాం. పశ్చిమాన తెలంగాణ బార్డర్ ఖమ్మం ప్రాంతం వరకు కూడా ఈ జోన్ పరిధి ఉంది. అట్లాగే దక్షిణాన ఏముంది కూడా ఒకసారి చూద్దాం. కర్ణాటక సరిహద్దు ప్రాంతం వరకు కూడా ఈ జోన్ విస్తరించి ఉంది. రైల్వేస్ యాక్ట్ 1989 ప్రకారం ప్రత్యేక జోన్ ఏర్పాటు కాగా కేంద్రం డివిజన్లలో కొన్ని మార్పులు చేర్పులు చేసింది. దక్షిణ మధ్య రైల్వే, తూర్పు కోస్తా రైల్వే నుంచి కొన్ని ప్రాంతాలు కలిపి దక్షిణ కోస్తా రైల్వే జోన్ ఏర్పాటు చేసింది. ఇందుకోసం ఓల్డ్ వాల్తేర్ డివిజన్ను 2గా విభజించారు. ఇందులో ఓ భాగాన్ని విశాఖ డివిజన్లో కలిపారు. మరో భాగాన్ని రాయగఢ డివిజన్లోకి బదిలీ చేశారు. అయితే ఇంకాస్త వివరంగా మాట్లాడుకుందాం. విశాఖ డివిజన్లోని 410 కిలోమీటర్ల లేన్ను సౌత్ కోస్ట్ రైల్వే జోన్లో కలిపారు. ఇందులో పలాస, విశాఖ, దువ్వాడ ఓ లైన్ కాగా కూనేరు, విజయనగరం, నౌపడా జంక్షన్, పర్లాకిమిడి, బొబ్బిలి, సాలూరు, సింహాచలం నార్త్, దువ్వాడ బైపాస్, వడ్లపూడి, దువ్వాడ, విశాఖపట్నం స్టీల్ ప్లాంట్, జగ్గయ్యపాలెం సెక్షన్లు విశాఖ డివిజన్లో కలిశాయి. కొత్తవలస, బచ్చేలి, కూనేరు, తెరువలి, సింగపూర్ రోడ్, కోరాపుట్ జంక్షన్, గునుపూర్, పర్లాకిమిడి లేన్స్ని కలిపి రాయగఢ కేంద్రంగా ఈస్ట్ కోస్ట్ రైల్వే జోన్ ఏర్పాటు చేశారు. ఈ జోన్ ఏర్పాటుతో అటు దక్షిణ మధ్య రైల్వే జోన్లోనూ మార్పులు వచ్చాయి. అంతకుముందు దక్షిణ మధ్య రైల్వేలో 6 డివిజన్లుంటే అందులో 3ని సౌత్ కోస్ట్ రైల్వే జోన్లో కలుపుతున్నారు. ఇక ఎస్సీఆర్ పరిధిలో హైదరాబాద్, సికింద్రాబాద్, నాందేడ్ డివిజన్లు మాత్రమే ఉంటాయి. ఈ కారణంగా ఎస్సీఆర్ నెట్వర్క్ పరిధి 3,600 కిలోమీటర్లకు పరిమితం కానుంది. అంతేకాదు 40% మేర ఆదాయం కూడా తగ్గనుందని అంచనా.
ఇంకో ముఖ్యమైన విషయం ఏంటంటే 1000 మంది గెజిటెడ్ నాన్ గెజిటెడ్ ఉద్యోగులు సౌత్ సెంట్రల్ రైల్వే నుంచి కొత్తగా ఏర్పాటు కానున్న సౌత్ కోస్ట్ రైల్వే జోన్లోకి బదిలీ కానున్నారు. అంతకుముందు గుంతకల్లు డివిజన్లో ఉన్న రాయచూర్ వాడి లైన్ను సికింద్రాబాద్ డివిజన్కు బదిలీ చేశారు. గుంటూరు డివిజన్లో ఉన్న విష్ణుపురం పగిడిపల్లి లైన్స్ను సికింద్రాబాద్ డివిజన్లో కలిపారు. అదే సమయంలో సికింద్రాబాద్ డివిజన్లో ఉన్న కొండపల్లి మోతుమర్రి లైన్ను విజయవాడ డివిజన్లో కలిపారు. ఇక్కడే మరో ముఖ్యమైన విషయం చెప్పాలి. ఈ సౌత్ కోస్ట్ రైల్వే జోన్లో అరకును మాత్రం చేర్చలేదు. ఒక్క అరకు మినహా ఏపీ భూభాగం అంతా దక్షిణ కోస్తా జోన్ పరిధిలోకే రానుంది. అరకు ఈస్ట్ కోస్ట్ లైన్లోనే కొనసాగనుంది. కొత్త ప్రతిపాదనలతో దక్షిణ కోస్తా రైల్వే జోన్ పరిధి 3584 కిలోమీటర్ల పైనే ఉండనుంది. జోన్ అధికారికంగా అమల్లోకి వచ్చింది సరే, మరి ఉద్యోగుల సంగతి ఏంటి? ఎంతమంది ఇక్కడ పనిచేస్తారు? ఈ వివరాలు బ్రీఫ్గా చూద్దాం. ఉద్యోగుల వివరాలు. మరి ఇంత ప్రతిష్టాత్మకంగా రైల్వే జోన్ ఏర్పాటైంది, ఉద్యోగులకు సంబంధించి వివరాలు ఏంటి, ఉద్యోగులను ఎట్లా కేటాయిస్తున్నారో చూద్దాం. మొత్తం 18 విభాగాలు విశాఖ రైల్వే జోన్లో ఉన్నాయి. 17,000 మంది ఉద్యోగులు పనిచేయనున్నారు. సో 700 మంది స్టాఫ్, 30 మంది సీనియర్ అధికారులు ఇక్కడ విధులు నిర్వర్తించబోతున్నారు. ఇది ఉద్యోగులకి సంబంధించిన వివరాలు. ఇంత పెద్ద రైల్వే జోన్కు ఓ పటిష్టమైన కమాండ్ సెంటర్ అత్యవసరం. మరి సౌత్ కోస్ట్ రైల్వే జోన్ హెడ్ క్వార్టర్స్ ఎక్కడ నిర్మిస్తున్నారో తెలుసా? విశాఖపట్నంలోని ముడెసర్లోవ ప్రాంతంలో. ఇందుకోసం మొత్తం 52 ఎకరాలు కేటాయించింది కేంద్రం. ఇందులో 8 ఎకరాల వరకు ప్రధాన కార్యాలయ నిర్మాణానికే వినియోగించనున్నారు. ఈ మొత్తం ప్రాజెక్టును రైల్ వికాస్ నిగమ్ లిమిటెడ్ పర్యవేక్షిస్తోంది. ముందు నిర్మాణం కోసం 172 కోట్లు కేటాయించారు. ఆధునిక హంగులు ఉండాలన్న ఉద్దేశంతో తర్వాత ఈ బడ్జెట్ను 183 కోట్లకు పెంచారు. జోన్ కార్యకలాపాలన్నీ సిరిపురం జంక్షన్లో విఎంఆర్డీఏ డెక్ బిల్డింగ్లో మొదలవుతాయి. ఇక్కడి నుంచే విజయవాడ, గుంటూరు, గుంతకల్లు, విశాఖ డివిజన్ల ఆపరేషన్స్ అన్నీ జరుగుతాయి. ఇప్పుడు అమల్లోకి వచ్చిన దక్షిణ కోస్తా రైల్వే జోన్ కళ అంత సులువుగా సాకారం కాలేదు. అసలు ఈ ప్రతిపాదన మొదలై ఇప్పుడు అధికారికంగా జోన్ అమలు వచ్చేంత వరకు ఏం జరిగిందో ఒకసారి సంక్షిప్తంగా చూద్దాం. టైం లైన్ ఒకసారి చూద్దాం. అంటే ఎప్పుడు అంకురార్పణ జరిగింది, ఎప్పుడు హామీ ఇచ్చారు, ఈరోజు గెజిట్ రావడం, అట్లాగే జూన్ 1 నుంచి అధికారికంగా కార్యకలాపాలు ప్రారంభించడం, ఇవన్నీ ఎట్లా జరిగాయి ఒకసారి చూద్దాం. 2014 రాష్ట్రం ఏర్పాటైంది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్గా విభజించిన తర్వాత 2014లో ప్రత్యేక రైల్వే జోన్ హామీ అయితే ఇవ్వడం జరిగింది. 2019లో అధికారిక ప్రకటన డీటెయిల్ ప్రాజెక్ట్ రిపోర్ట్ డిపిఆర్కి అయితే ఆమోదం జరిగింది. తర్వాత 2024లో భూమి కేటాయింపు జరిగింది. సో ఇక్కడే ఒక డౌట్ రావచ్చు, 2019 నుంచి మళ్ళీ 2024 వచ్చే వరకు ఎందుకు ఎటువంటి కార్యకలాపాలు జరగలేదు, ఒక్క అంగుళం కూడా ఎందుకు ముందుకు కదలేదు అంటే అప్పటి ప్రభుత్వం 2019లో అధికారంలోకి వచ్చినటువంటి వైసీపీ ప్రభుత్వం కేంద్రాన్ని అడిగే సాహసం, ధైర్యం చేయలేకపోయింది విశాఖ రైల్వే జోన్కి సంబంధించి. సో ప్రాజెక్టు రకంగా పడకేసింది, అటకెక్కిందని కూడా చాలామంది మాట్లాడిన పరిస్థితి. కానీ 2024లో కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే భూమి కేటాయింపు చకచకా జరిగిపోయింది. తర్వాత 2025లో శంకుస్థాపన జరిగింది ప్రధాని మోదీ చేతుల మీదుగా. డిపిఆర్ తుది ఆమోదం కూడా వెంటనే జరిగింది. కేవలం సంవత్సరం వ్యవధిలోనే భూమి కేటాయింపు, డిపిఆర్కి కూడా తుది ఆమోదం జరిగిపోయింది. అట్లాగే 2026లో గెజిట్ విడుదల కార్యకలాపాలు ప్రారంభం. గెజిట్ విడుదల అవ్వడమే కాదు, జూన్ 1 అధికారికంగా కార్యకలాపాలు ప్రారంభం కూడా అయిపోయి ఎన్నో ఏళ్ల కళ 2026 జూన్ 1లో ప్రారంభమైంది. సో జూన్ 1 విశాఖ అట్లాగే ఉత్తరాంధ్ర వాసులకు ఒక గొప్ప రోజు కూడా చెప్తూ ఉన్నారు. ఈ విధంగా రైల్వే జోన్ కళ సాకారమైంది. అయితే ఇక్కడ ఒక కీలకమైన విషయం చెప్పుకోవాలి. రైల్వే జోన్ విశాఖ కేంద్రంగానే ఎందుకు తీసుకురావాలి? అటు విజయవాడ కూడా ఉంది కదా, అది కూడా పెద్ద జంక్షనే కదా అనే డౌట్ రావచ్చు. అయితే విజయవాడతో పోల్చి చూసినప్పుడు విశాఖకు కొన్ని ప్రత్యేకమైన సౌలభ్యాలు ఉన్నాయి. విశాఖలో రైల్వేకు సంబంధించిన భూములు ఎక్కువగా ఉన్నాయి. అదే విజయవాడలో ఇప్పటికే రైల్వే స్టేషన్ కాస్త ఇరుగ్గా ఉంది, రద్దీ ఎక్కువైంది. పైగా అదంతా కొండ ప్రాంతం. రైల్వే స్టేషన్ విస్తరించడం అంత సులువైన విషయం కాదు.
ఇక విశాఖకు పోర్ట్ సిటీ అనే పేరుంది. బొగ్గు, ఐరన్ ఓర్ను పెద్ద ఎత్తున సరఫరా చేస్తోంది. తద్వారా విజయవాడతో పోల్చి చూస్తే ఈ రైల్వే ద్వారా వచ్చే ఆదాయం ఎక్కువ. పైగా రైలు మార్గంతో పాటు సముద్ర మార్గము అందుబాటులో ఉంది. ఫలితంగా సరకు రవాణాకు సులభతరంగా ఉంటుంది. అందుకే విశాఖను ఎంపిక చేసుకున్నారు. పైగా విశాఖలో హెడ్ క్వార్టర్స్ ఉండడం వల్ల ఉత్తరాంధ్ర యువతకు ఎక్కువగా ఉద్యోగాలు వచ్చేందుకు అవకాశం ఉంటుంది. విశాఖలో రైల్వే హెడ్ క్వార్టర్స్ ఉండాలన్నది 40 ఏళ్ల కల. ఇవన్నీ పరిగణలోకి తీసుకొని నిర్ణయం తీసుకుంది రైల్వే శాఖ. ఈ జోన్ వచ్చింది సరే, మరి దీనివల్ల ఎలాంటి ప్రయోజనాలు ఉంటాయి? రాష్ట్ర రైల్వే రూపురేఖలు ఎలా మారిపోతాయి? ఈ వివరాలు తెలుసుకుందాం. రైల్వే జోన్ ఏర్పాటుతో అభివృద్ధి అనేది రైల్వేకు మాత్రమే పరిమితం కాదు. అనుబంధంగా ఎన్నో ప్రయోజనాలు కలుగుతాయి, ఎంతో అభివృద్ధి జరుగుతుంది. ఇక్కడే ఓ ఉదాహరణ చెప్పుకుందాం. 1966లో సౌత్ సెంట్రల్ రైల్వే జోన్ ఏర్పాటైంది. అప్పటి వరకు ఈ నెట్వర్క్ పరిధిలోని కార్యకలాపాలను ముంబై, చెన్నై నుంచే నిర్వహించేవాళ్ళు. ఎప్పుడైతే ప్రత్యేకంగా జోన్ ఏర్పాటైందో అప్పటి నుంచి ఎన్నో మార్పులు వచ్చాయి. సింగరేణి నుంచి బొగ్గును దేశమంతటా సరఫరా చేసేందుకు వీలైంది. తెలుగు రాష్ట్రాలు సిమెంట్ హబ్స్గా మారిపోయాయి. సరకు రవాణా పెరిగింది, ఆదాయం ఊహించని స్థాయిలో పెరిగింది. వచ్చిన లాభాలకు తగ్గట్టుగానే నిధుల కేటాయింపులు జరిగాయి. ప్రయాణికుల సంఖ్య పెరిగింది. సికింద్రాబాద్ కేంద్రంగా దక్షిణ మధ్య రైల్వే కార్యకలాపాలు జరగడం వల్ల సికింద్రాబాద్, హైదరాబాద్ రైల్వే హబ్గా మారాయి. వేలాది మందికి ప్రభుత్వ ఉద్యోగాలు దక్కాయి. ఇప్పుడు విశాఖ కేంద్రం దక్షిణ కోస్తా రైల్వే జోన్తో ఇదే స్థాయిలో అభివృద్ధిని చూడొచ్చు. ముఖ్యంగా ప్రయాణికులకు మెరుగైన సేవలు అందించేందుకు వీలవుతుంది. ఆర్ఆర్బీ తరహాలో పరీక్షలు పెట్టి స్థానికులకు ఉద్యోగాలు కల్పించవచ్చు. ప్రయాణికుల అవసరాలకు తగ్గట్టుగా కొత్త రైళ్లు అందుబాటులోకి తీసుకొచ్చేందుకు మార్గం సులువవుతుంది. మునుపట్ల రోజుల కొద్దీ నిరీక్షించాల్సిన అవసరం ఉండదు. ఫైల్స్ చకచకా కదులుతాయి. రైలు వేళలు మార్చాలంటే గతంలో ఈస్ట్ కోస్ట్ రైల్వే ఏదైతే భువనేశ్వర్ కేంద్రంగా ఉందో అక్కడ అనుమతులపై ఆధారపడాల్సి వచ్చేది. ఇప్పుడు అవసరం ఉండదు. సొంత నిర్ణయాధికారం ఉంటుంది. స్థానిక పండుగలకు ప్రత్యేక రైళ్లు వేసేందుకు వీలవుతుంది. అమృత్ భారత్ స్టేషన్ స్కీమ్లో భాగంగా జోన్ పరిధిలోని విశాఖ, విజయవాడ, గుంటూరు, తిరుపతి రైల్వే స్టేషన్లు మరింత అభివృద్ధి చేసుకోవచ్చు. ఇక వందే భారత్ లాంటి అత్యాధునిక రైళ్ల సర్వీసులు పెంచుకోవచ్చు. రైల్వే లైన్ల విస్తరణ, విద్యుదీకరణ పనులకు నేరుగా కేంద్రం నుంచి నిధులు వస్తాయి. ఇక రైల్వేకి సంబంధించిన ఏవైనా సమస్యలు ఉంటే ఒడిషా వరకు వెళ్లాల్సిన అవసరం ఉండదు. విశాఖలోనే ఉన్నతాధికారులు అందుబాటులో ఉండడం వల్ల ఇబ్బందులు ఉండవు. సిగ్నలింగ్ వ్యవస్థను అప్గ్రేడ్ చేసేందుకు వీలవుతుంది. ఇక రైల్వే జోన్ వల్ల విశాఖకు మరో ప్రయోజనం కూడా కలగనుంది. సరకు రవాణాకు విశాఖ ఓ పవర్ హౌస్. సముద్ర వాణిజ్య కేంద్రమైన వైజాగ్లో పోర్టులు, స్టీల్ ప్లాంట్, పెట్రోలియం, బొగ్గు పరిశ్రమల నుంచి రోజు వేల టన్నుల సరుకు దేశవ్యాప్తంగా రవాణా అవుతుంది. అయితే గూడ్స్ రైళ్ల కేటాయింపు కోసం గతంలో ఇతర జోన్ల అనుమతుల కోసం వారాల తరబడి వేచి చూడాల్సి వచ్చేది. ఇప్పుడు సొంత జోన్ రావడం వల్ల పోర్టుల నుంచి సరకు రవాణా వేగవంతం అవుతుంది. తద్వారా రవాణా ఖర్చులు తగ్గుతాయి. స్థానిక పరిశ్రమలకు లాభాలు పెరుగుతాయి. గంగవరం, కాకినాడ, కృష్ణపట్నం పోర్టులకు కనెక్టివిటీ పెరుగుతుంది. ఇదంతా రవాణా సంగతి. ఇక ఉపాధి విషయానికి వద్దాం. ఉపాధి విషయానికి వస్తే వైజాగ్ హెడ్ క్వార్టర్స్గా కొత్తగా రైల్వే రిక్రూట్మెంట్ బోర్డు ఏర్పాటైతే స్థానిక యువతకు ఉద్యోగ అవకాశాలు లభిస్తాయి. ఇంజనీరింగ్, అడ్మిన్, మెయింటెనెన్స్ విభాగాల్లో వేలాది మందికి ఉపాధి దొరుకుతుంది. ప్రత్యేక రైల్వే జోన్తో రాష్ట్రం ఓ ఎకనామిక్ పవర్గా ఎదిగేందుకు ఆస్కారం ఉంటుంది. కేంద్రం నుంచి నిధులు పెరుగుతాయి. ఇప్పటికే ఆంధ్రప్రదేశ్కు రైల్వే పరంగా భారీగానే నిధులిస్తోంది కేంద్ర ప్రభుత్వం. ఈ విషయం స్వయంగా రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ ఓ సందర్భంలో చెప్పారు. ఆయన ఏమన్నారో విందాం. Just 10 years ago, the budget which used to come for railway projects was a meager 886 crore for the combined Andhra and Telangana. And today, because of this double engine bullet Sarkar, the budget that our Honorable Prime Minister Shri Narendra Modi ji is giving for Andhra Pradesh alone is 10,134 crore. Our Prime Minister believes in win-win for all. Every state should win. Sabka Saath, Sabka Vikas. Everybody should prosper. And that is the vision with which he is working. And that's why such a good budgetary allocation is there for Andhra Pradesh.
విన్నారుగా రైల్వే మంత్రి ఏం చెప్పారు. ఇప్పుడు సౌత్ కోస్ట్ రైల్వే జోన్ ఏర్పాటుతో ఇప్పుడొచ్చేదానికన్నా ఎక్కువ నిధులు వచ్చే అవకాశం ఉంటుంది. మరి రాష్ట్రానికి ఎన్ని ప్రయోజనాలు తెచ్చిపెడుతున్న విశాఖ రైల్వే జోన్పై స్థానికులు ఏమనుకుంటున్నారో చూద్దాం. ఇక్కడ దక్షిణ కోస్తా రైల్వే జోన్ ఏదైతే కొత్తగా ఏర్పడిందో ముఖ్యంగా ఈ ప్రాంతంలో ఉన్నటువంటి విద్యార్థులకు, యువకులకు మంచి ఉద్యోగ అవకాశాలు వస్తాయని చాలా ఆశలతో, ఆకాంక్షలతో ఎదురు చూసినటువంటి అనేక రోజులు, ఆ యొక్క రోజులు, ఈ కళ ఈరోజు నెరవేరినందుకు చాలా సంతోషదాయకం. మరింత ఈ రైల్వే జోన్ విషయంలో మరిన్ని కొత్త ట్రైన్స్ కానీ, లేకపోతే కోచ్ ఫ్యాక్టరీస్ కానీ, లేకపోతే ఈ లోకో షెడ్స్ ఇంతకు ముందు ఉన్నాయి, ఇంకా మరిన్ని కొత్త లోకో షెడ్స్ రావడం కానీ, ఈ ప్రాంతంలో ఉన్నటువంటి యువతకు ఉపాధి అవకాశాలు కల్పించడంలోనే మరింత క్రియాశీలకమైన పాత్రని పోషించాలని కూడా మేము కేంద్ర ప్రభుత్వానికి అలాగే రాష్ట్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. సౌత్ కోస్ట్ జోన్ ఇచ్చారని విశాఖపట్నంలో ఉత్తరాంధ్ర ప్రజలందరూ చాలా సంతోషంగా ఉన్నారు. ఆ సంతోషం కారణం ఏంటంటే జోన్ వచ్చింది కాబట్టి ఆ జోన్లో నెంబర్ ఆఫ్ ట్రైన్స్ పెరుగుతాయని ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఎంప్లాయ్మెంట్ కావాలి అని అంటే మనకి రైల్వే రిక్రూట్మెంట్ బోర్డు ఇక్కడ పెట్టాలి. పెట్టి ఉత్తరాంధ్ర అదే ఆంధ్రాలో ఉన్న వాళ్ళకి ఎంప్లాయ్మెంట్ క్రియేట్ చేయాలి. ఇది స్థానికుల అభిప్రాయం. మొత్తంగా దక్షిణ కోస్తా జోన్తో ఏపీ రైల్వే ముఖ చిత్రం మారనుంది. ఒక్క మాటలో చెప్పాలంటే ఆంధ్రప్రదేశ్ రైల్వేకు కొత్త శకం ప్రారంభం కానుంది. అంతర్జాతీయ స్థాయి ప్రమాణాలతో రైల్వే స్టేషన్లు, మెరుగైన సేవలు, ఉపాధి అవకాశాలు, ఇలా ఎన్నో విధాలుగా రాష్ట్రానికి లబ్ధి చేకూరనుంది.